హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం సుస్వాగతం. గోదావరి పుష్కర ఘాట్ గ్రామ పంచాయతీ ముగిల్పేట్. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ముగిల్పేట్ గంగాలో ఉన్నాము. చూడండి, ఇంకా పబ్లిక్ ఎక్కువ రాలేరు, వస్తారు, ఇంకా టైం కొద్దిగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది వచ్చారు. సో ఇప్పటికి మాత్రం మేము గంగాలో ఉన్నాము దిగడానికి. చూడండి, క్లైమేట్ బాగా ఎండేం లేదు, చల్లగా ఏం లేదు, మీడియం ఉంది. వాటర్ కూడా నార్మలే ఉన్నాయి, మీడియం ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు వాటర్. హలో ఫ్రెండ్స్, పోదాం కొరట్ల టు మొగిల్పేట్. స్టార్ట్. హాయ్, How are you? ఇగో ఒక ఎర్ర డ్రెస్ అమ్మాయి ఇంటికి వెళ్ళని గంగ పోతున్నాం. అవునా కృతిక? కృతిక, హలో. ఏ ఊరు అది? గంగ పేరు మొగిల్పేట్. గంగ కొరట్ల టు మొగిల్పేట్. కృతిక, చక్కనమ్మ. హాయ్ చక్కని. హాయ్ చెప్పురి, హాయ్ చెప్పురి, హాయ్ చెప్పురి. కృతిక, హాయ్ చెప్పు. మధ్యలో ఆగిన ఉంటే మన మోత్కాకులు కావాలని అక్కడ నైవేద్యం పెట్టడానికి, ఇస్తారకు కుట్టడానికి. సో అందుకే ఇక్కడ చెట్టు కనుక్కున్నది, ఆగినాం తెంపడానికి. ఈ పెద్ద కట్టుంటే మంచిగా ఉంటుంది, కట్టుకుంటే మంచిగా ఉంటుంది. కట్టే కట్టే మధ్యలో ఇక మళ్ళొక్కసారి ఆగాలి. ఆగితే ఆ కట్టెలు రాగా జ్ఞాపకం ముందు తెచ్చుకోవాలని. బట్ ఇక అక్కడే అది వెతుకుదాం అన్నట్టు అనుకున్నాం, కానీ పబ్లిక్ బాగుంటారని తెలిసింది. అందుకే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఆగినాం కట్టెలు తీసుకోవడానికి. ఇక చుట్టుపక్కల ఈ రోడ్కే అక్కడ ఏదన్నా ఎండిపోయిన కట్టెలు ఉంటే జమ చేద్దామని ఆయన లోపలికి పోతుడు. దొరికినవన్నీ ఏదో కొన్ని తీసుకొని వెళ్దామని ఆగిన ఉంటాం. సో ఆల్రెడీ కలెక్ట్ చేస్తామనుకో ఆల్మోస్ట్. చూడ పెద్దది తీసుకొస్తున్నాం. పెద్దది తీసుకొచ్చి చిన్నగా ఇరిసి బండి మీద కట్టుకోవాలంటే తాడు ఉంది, ఆల్రెడీ తాడు ఉంటే కట్టుకుందాం. సో చిన్నగా ఇరిసి సరిపోతాయి రా. అంటే ఒకటి పెద్ద దిగ్గుకు వస్తున్నాయి కదా మస్తు, అవి చిన్నగా ఇరిసి మీద కట్టేద్దాం. ఓకే, ఇక్కడనే రోడ్ పక్కనే ఇరుస్తున్నాం, ఇరిసి పట్టుకుపోతున్నాం. మీదకి ఎక్కి కట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పోగా ఫిల్టర్ వాటర్ తీసుకుపోదామని అనుకున్నాము. కానీ అది మొగిలిపేట ఎంట్రీ ముందే ఒకటి ఉంటుందంట. అక్కడికి పోయి తీసుకొని అక్కడ ఫిల్టర్ వాటర్ నింపుకొని మళ్ళీ వెళ్ళాలి. నీళ్ళ కోసం అని ఆగినాము. మధ్యలో వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే ఇక్కడ బర్కోడ్ స్కాన్ చేస్తే ఆల్రెడీ ఆటోమేటిక్ వస్తాయంట వాటర్. సో ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా అవుతుంది అనేది. పెట్టినావా? ఏందమ్మా కొట్టినాం మరి రాలేవు. స్కాన్ అట్ అయిందా? అయింది, స్కాన్ అయింది, ట్రైన్ కొట్టినా. ఓకే, ఓ వెరీ నైస్. ఆటోమేటిక్ వచ్చేసినాయి స్కాన్ చేయగానే బర్కోడ్కి. ఇదిగో బర్కోడ్ ఇప్పుడు స్కాన్ చేసినాము. ఇది మిషన్ ఉన్నట్టు అయింది స్కానర్. సో దాన్ని ఏం చేయకుండానే వచ్చేసినాయి ఆటోమేటిక్. సో ఇది మళ్ళీ రెండిన తర్వాత దానికి అది ఆఫ్ అవుతుందంట. చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ రెండడానికి వస్తుంది, దానికి అది ఆఫ్ అవుతుందని అంటున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. అవుతుందా కాదా? అవుతుంది అని అంటున్నారు, అయింది కూడా. వీఆర్ రియల్లీ గ్రేట్. మంచి సిస్టమ్ ఉంది, నీళ్ళు వేస్ట్ కాకుండా మంచి సిస్టమ్ ఉంది కదా. మనిషి కూడా అవసరం ఉండదు, స్కాన్ చేయండి బస్ వాటర్ వచ్చేస్తాయి. దానికి అది రెండిన తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ కూడా అయిపోద్ది. ఇక్కడ కిరాణా షాప్ దగ్గర ఆగాలి. ఆగిన తర్వాత ఈ తెప్ప సామాన్కు ఏమేమి అవసరమో ఈ కిరాణా షాప్లో తీసుకొని డైరెక్ట్ గంగకి వెళ్ళిపోవడమే. బెల్ల పుట్నాలు, కొబ్బరికాయ, ఇంకా బస్తీలు, పాలు, పెరుగు, బెల్లం. ఈ పిల్లగానికి దోశ కావాలట, ఇంకా వాళ్ళ పూరి, ఇట్లా 2-3 ఐటమ్స్ తీసుకొని వచ్చినాం. ఇక్కడ బస్ స్టాండ్లో టిఫిన్ సెంటర్ ఉంది. సో ఇప్పుడు దోశ వేస్తుండే చూడండి. ఆ దోశ
సో నెక్స్ట్ పూరి 2 పార్సల్ తీసుకొని వెళ్ళిపోవాలి. మైతాపూర్ గంగా ఇట్లా లోపలికి వెళ్ళాలా. గిడ 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 కృతిక లేచిన బాగు మామయ్య వెళ్తాను కట్టు నన్ను కాదు మామ జల్ది రా ఇక్కడికి నువ్వు ఇటో ఇక అన్న నువ్వు ఇద్దరు నడిచిరా చలో ఇది గంగా తోవ. ఊర్లోకి వచ్చిన ఆల్రెడీ గేట్ క్రాస్ చేసినాం. గంట అవుతుంది, మేము ఇంకా చేరుకోలేము. ఒక 5 minutesలో గంటకి అయిన తర్వాత మా గోసలు ఉంటాయి. ఆ గోసలన్నీ మీరు యూజ్ రావాలి. ఏంటి ఏంటి చలో చలో దిగురి. రేపేనా మొన్నటి శుక్రవారమే బాగా మాది. పెద్ద బిందె పెద్దది పెద్దది పట్టుకో పట్టుకో. ఇప్పుడే కాదు మొత్తం అయినాకట. అయితే ఏమైందంటే మధ్యలో ఫోను షూట్ చేయగానే కింద పడిపోయింది, చేతుల నుంచి జారిపోయి. సో మటన్ కడిగి వచ్చింది. మటన్ తర్వాత మొత్తం ఫోన్ అక్కడ కింద చేతుల నుండి జారిపోడుకు ఆ మటన్ కానీ కూరగాయలు కానీ అన్నము వండింది నేను తిన్నవి ఇవన్నీ ఏం తీయలేకపోయినా వీడియోలు. సో ఫోన్ కింద పడిపోవడం వల్ల ఫోన్ డ్యామేజ్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ మేము ఇట్లా అయిపోతుంది ఇంకా 1/2 hour ఉందనగా అప్పటిదప్పుడు దానికైతే స్టార్ట్ అయిపోయింది ఫోన్. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను గంగ నీళ్ళకొని వచ్చినాం. ఇట్లా అది ఇప్పుడు క్యాచ్ చేసి సరిపోతుంది చాలు కాదు అంటే ఇప్పుడు గంగ నీళ్ళకి వచ్చారు మీరు. గంగ నీళ్ళు తీసు రింపటప్పుడు చెప్పాలా.
తాగేమి ఎక్కువ నీళ్ళు లేవు, అంతా అంటే నార్మల్గానే ఉన్నాయి. సో క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది, ఎండ నీళ్ళు చల్లగా కొట్టి దిక్కలు అంతా సూపర్ ఉంది. మెల్లగా జారుతుంది. ఫ్రెండ్స్ లాస్ట్ ఎండింగ్ మేమే ఉన్నాము గంగ లోపల, ఇంకెవరు లేరు. మేబీ లాస్ట్ వరకు వస్తే రావచ్చు, లేదంటే మేమే లాస్ట్. మస్బొట్టు కూడా తీస్తారు నేను. అయిపోయింది గంగ, మొగిలిపేట గంగ. రాఘవపేట మన ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారి ఊరు ఇది. అయ్యో జనాలు బాగా ఉన్నారు. ఏమైంది? ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగినట్టయింది చూడండి. ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది, మరి ఏమో తెలియదు. జనాలు మాత్రం ఉన్నారు ఇక్కడ. ఇక్కడికి వచ్చి చూసా పోలీస్ వెహికల్ ఉందని నేనే కట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఆ కొరట్లకు ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడే. సో ఇదే కొరట్ల టు జైత్యాల మెయిన్ రోడ్డు. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పగా చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. ఓకే బాయ్.